ఈ శనివారమే డెడ్ లైన్. ఆ రోజు మధ్యాహ్నంలోగా మీ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ అందరినీ బేషరతుగా వదిలిపెట్టాలి. లేదంటే మీరు ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ హమాస్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇజ్రాయిల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి బందీలను విడుదల చేసి తీరాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. అయితే అంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ ఉల్లంఘిస్తోందని, అందుకు ప్రతిగా బందీల విడుదల ప్రక్రియ ఆలస్యం కావచ్చని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాజా స్ట్రిప్ లో బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయిల్ ఇతర దేశస్తుల్ని శనివారం మధ్యాహ్నం 12 గంటల కల్లా విడుదల చేయకపోతే హమాస్ అంతు చూస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. 1, 3, 4, 2 ఇలా కాదు, మొత్తం బందీలందరినీ ఒకేసారి రిలీజ్ చేయాలి. శనివారం మధ్యాహ్నం 12 గంటల కల్లా బందీలందరూ విడుదలై మా చెంతకు చేరాలి. లేదంటే హమాస్కు నరకం అంటే ఏంటో చూపిస్తాం. కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేయాలని ఇజ్రాయెల్ను ఆదేశిస్తానని ఆయన అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా అని మీడియా ప్రశ్నించగా, అది వాళ్ళిష్టం. నా వరకైతే బందీలను విడుదల చేయకుంటే వాళ్ళ పనిబడతా. ఇక కాల్పుల విరమణ అంశంలో వాళ్ల కోణంలో తుది నిర్ణయం ఇజ్రాయెల్దే. బందీలను విడుదల చేయకపోతే నా మాటల్లోని తీవ్రత ఎంత అనేది హమాస్కు తెలిసేలా చేస్తానని ట్రంప్ అంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందుకే బందీలను ఆలస్యంగా వదిలేస్తామన్న హమాస్ ప్రకటనను ఇజ్రాయెల్ కూడా తప్పుపట్టింది. ఒప్పందాన్ని ఉల్లంఘించింది హమాసేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాజ్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే భద్రతా కేబినెట్ తో సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నానికల్లా బందీలను వదిలేయకుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హమాస్కు అల్టిమేటం జారీ చేశారు నెతన్యాహు. మరోవైపు బందీల విడుదల నిలిపివేత ప్రకటన నేపథ్యంలో హమాస్ వద్ద బందీగా ఉన్న వాళ్ల కుటుంబాలు, మద్దతుదారులు టెల్ అవీవ్ లో ఆందోళనకు దిగారు. ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించినటువంటి ఈజిప్ట్ ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. 42 రోజుల ఒప్పందంలో మొదటి దశలో విడుదల కానున్నటువంటి 33 మంది బందీల్లో 16 మంది స్వదేశానికి తిరిగొచ్చారు. 5 థాయిలాండ్ దేశానికి చెందిన బందీలను కూడా అనధికారికంగా విడుదల చేశారు. అగ్రదేశాలు ఇలా సహనం కోల్పోవడం దారుణాలకు తెరతీస్తోంది. గతంలో ఇలాగే ఉక్రెయిన్ పై సహనం కోల్పోయినటువంటి రష్యా ఇప్పటి వరకు సాధించిందేమీ కనిపించలేదు. గత 2 ఏళ్లుగా ఇజ్రాయిల్ హమాస్ పై విచ్చలవిడిగా దాడులు చేసి గాజాను శిథిలాల కుప్పగా మార్చిందే తప్ప హమాస్ వెనక్కు తగ్గింది లేదు. ఇప్పటికీ తన వద్ద ఉన్న బందీలను అడ్డం పెట్టుకుని ఇజ్రాయిల్తో బేరసారాలాడుతోంది. 3 బందీలను వదిలిపెడితే అంతకు 5 రెట్లుగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న తమ సభ్యులను విడిపించుకుంటోంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈగో దెబ్బతిని సహనం కోల్పోయి ప్రత్యక్ష చర్యలకు దిగితే అప్పుడు ఏమవుతుందో గతంలో రష్యా ఉదంతాన్ని బట్టి బేరీజేసుకోవచ్చు. వారం రోజుల్లో దారిలో పెడతామనుకున్న ఉక్రెయిన్ ఏకు మేకై కూర్చుంది. ఇన్ని యుద్ధాలకు తోడు ఇప్పుడు ట్రంప్ ప్రతిష్టకు పోతే గనక మరో కొత్త తరహా యుద్ధానికి తెరతీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పరిస్థితి చూస్తే రెడ్ క్రాస్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఓ కొలికి వచ్చిన కాల్పుల విరమణ కొనసాగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఇక యుద్ధం ముగిసిందని సంబరాలు చేసుకున్నటువంటి గాజా స్థానికులు వేల సంఖ్యలో తిరిగి తమ ప్రాంతాలకు కాలినడకన చేరుకొని శిథిలాలుగా మారినటువంటి ఇళ్లను చూసుకొని బావురు అంటున్నారు. మరో 2-3 రోజుల్లో హమాస్ దిగి రాకుండా బందీలను విడిచిపెట్టకపోతే అమెరికా అధ్యక్షుడి ఈగో దెబ్బతింటుంది. దాంతో నేరుగా యుద్ధంలోకి ప్రవేశించి ప్రత్యక్షంగా చర్యలకు పూనుకుంటే గనక జరిగే నష్టం ఎవరికి అన్నది మనకు బాగా తెలుసు. నిజానికి హమాస్ ఎప్పుడూ బయటకొచ్చి యుద్ధం చేసింది లేదు. బయట కనిపించకుండా దాడులు చేయడం హమాస్ స్ట్రాటజీగా ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి సంయుక్తంగా చేసే భీకర విమాన దాడుల్లో మళ్లీ చనిపోయేది ఎవరు అంటే ఏ రక్షణ లేకుండా తిరిగి వస్తున్న సామాన్యులే అవడం మరో విషాదంగా మారనుంది. ఇప్పటికే కాల్పుల విరమణ జరిగిన ఈ సంవత్సరం జనవరి 8 వరకు జరిగినటువంటి యుద్ధంలో 45,936 మంది పాలస్తీనా ప్రజలు, 1706 ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. వేలు లక్షల సంఖ్యలో జనం గాయాల పాలయ్యారు. 166 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది చనిపోయారు. 224 మంది మానవతా దృక్పథంతో వాలంటీర్లుగా పనిచేస్తున్న వారు, యునైటెడ్ నేషన్స్ కు చెందినటువంటి రెడ్ క్రాస్ సిబ్బంది కూడా చనిపోయారు. కుప్పగూలిన శిథిలాల్లో ఎంతమంది చనిపోయారో ఇంకా లెక్క తేలనేలేదు. మళ్ళీ యుద్ధం అంటే అదో దారుణంగానే ఉంటుంది. ఈసారి మొదలయ్యే యుద్ధంలో హమాస్ పూర్తిగా ఓడిపోయే వరకు
సైన్యం తీవ్ర పోరాటం కొనసాగిస్తుందని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన భద్రతా మంత్రివర్గంతో సమావేశం తర్వాత ఓ వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు. సీజ్ ఫైర్ డీల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ బందీలను విడుదల చేయకూడదని హమాస్ ప్రకటించడం సరికాదని చెప్పారు. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ప్రకటన విడుదల చేసిన వెంటనే గాజా స్ట్రిప్ చుట్టుపక్కల బలగాలను కూడా పెంచాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కాగా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు 1000కి పైగా హమాస్ పాలస్తీనా ఖైదీలకు బదులుగా 21 మంది బందీలు విడుదలయ్యారు. కాల్పుల విరమణ తర్వాత వందలాది లారీల్లో ఆహారం, నిత్యావసరాలు వచ్చాయి. వాటితో అక్కడి ప్రజలకు కనీస అవసరాలైతే తీరుతున్నాయి. కానీ గాజాకు తగినంత సహాయం చేరుకోవడానికి గాని ఇజ్రాయెల్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ మరో 3 బందీల విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్టు హమాస్ ప్రకటనలో వెల్లడించడంతో తాజా ఈ వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్లు తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయకపోతే గాజాలోని ప్రతిదీ నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బందీలను తిరిగి ఇవ్వకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయాలని సూచించారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరిసారి బందీలను విడుదల చేసే సమయంలో 3 బందీలకు బదులు ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 183 మంది పాలస్తీనియన్లను వదిలేసింది. వందలాది మంది సాయుధ హమాస్ శ్రేణులు ఎలీ షరాబీ, అట్లాగే బెన్ అమీ ఓర్లెవి అనే బందీలను వేదికపైకి తీసుకొచ్చాయి. అనంతరం వారిని రెడ్ క్రాస్ కు అప్పగించాయి. ఎంతో బలహీనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్లను మాట్లాడాలంటూ బలవంతంగా పెడుతున్నట్లుగా కూడా ఉన్నటువంటి ఆ దృశ్యాలు మీడియాలో రావడం పైన ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం పాటించాల్సినటువంటి షరతులను హమాస్ ఉల్లంఘిస్తోందని మధ్యవర్తులకు ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేసింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు అపహరించకపోయినటువంటి సుమారు 250 మందిలో ఈ 3 కూడా ఉన్నారు. జనవరి 19న కుదిరినటువంటి ఒప్పందం తర్వాత హమాస్ ఇప్పటి వరకు 18 మంది బందీలకు విముక్తి కల్పించింది. వారంతా గత 2 ఏళ్లుగా హమాస్ సీక్రెట్ గా నిర్మించుకున్న బంకర్లలో బందీలుగా ఉండి బలహీనంగా ఉన్నారు. వారి శరీరాలను చూస్తే సరైన ఆహారం లేకుండా బక్క చిక్కిపోయినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మిగిలిన బందీల సంగతి ఏమిటన్నది ఇప్పుడు 2 వైపులా ఉన్నటువంటి నాయకుల ఇగో నిర్ణయించబోతోంది. మరింతమంది చనిపోనున్నారనేది వారి పట్టుదలలు నిర్ణయించబోతున్నాయి.